ఈ వీడియోలోని పాత్రలు గిన్నెలు తపేలాలు గ్లాసులు ఎవరిని ఉద్దేశించినవి కావు. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ మనోభావాలు జీలకర్ర ఆవాలు మడిచి మీ పర్సులోనే పెట్టుకోండి. కేవలం మీ కెట్టుకలు పెట్టి నవ్వించడానికే మా ఫ్రెండ్స్ హలో గుడ్ ఈవినింగ్. నేను మీ బబ్లు. ఎలా ఉన్నారు అందరూ? సో డైరెక్ట్ టాపిక్ వచ్చేద్దాం. ఈరోజు ఎంట్రెన్స్ సాంగ్ సమరసింహారెడ్డితో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక కామెడీ సిచ్యువేషన్ లాగా బిగ్ బాస్ ఈరోజు స్టార్ట్ చేయాలనుకొని కామెడీ సిచ్యువేషన్ చూపించాడు. లాస్యను ఆంటీ అంటూ ఇండైరెక్ట్ కొంచెం టీచ్ చేస్తుంటారు సోహెల్. ఇక్కడ జడ్జ్ చేసిన విషయం ఏం లేదు, సింప్లీ జస్ట్ కామెడీ టైప్ చేశారు. సో ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ నామినేషన్ ప్రక్రియ గురించి మళ్ళీ మాట్లాడుకుంటారు. అనౌన్స్మెంట్ వస్తుంది, సోహెల్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఆ తర్వాత ఫస్ట్ మెహబూబ్, అఖిల్ అండ్ సోహెల్ వచ్చేసి ప్లాన్ చేసుకుంటారు ఈరోజు ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి. సో ఇందులో ఒక మెహబూబ్ ఫస్ట్ అనేది ఒక ఐడియా ఇచ్చేస్తాడు. సో నా బాల్ నువ్వు తీసుకో, నీ బాల్ నేను తీసుకుంటాను అని చెప్పేసి. సో మెహబూబ్ వెంటనే వెళ్ళిపోగానే సో అఖిల్ అంటాడు, సో నేను ఒక సేఫ్ గేమ్ టైప్తో ఒకటి ఉందన్నమాట, అంటే ఎవరు లాస్ట్లో అని ఆడేదని చెప్పేసి అది లాస్ట్లో చెప్తానని చెప్పి అఖిల్ ఇక్కడ సోహెల్ తోటి బుద్ధి బలం గురించి మాట్లాడతాడు ఆఫ్టర్ మెహబూబ్ వెళ్ళిపోయిన తర్వాత. సో నేను తర్వాత చెప్తాను ఈ మ్యాటర్ గురించి అని చెప్తాడు. సో ఈలోపు అయిపోతుంది. సో టాస్క్లో ప్రతి ఒక్కరు టాస్క్ కాకముందు అండ్ అభిజిత్ అండ్ హారిక మాట్లాడుకుంటారు, నాది నువ్వు తీసుకొని నేను తీసుకుంటా, సో లాస్ట్లో మిగిలిపోతా సేఫ్ ఆడదామని. బట్ తెలుసు ఎవరి మైండ్లో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇది బిగ్ బాస్ కాబట్టి ఇప్పుడు కొన్ని ఫ్రెండ్షిప్స్ చేంజ్ అయ్యే టైం వచ్చింది. అలానే కంప్లీట్గా ఫ్రెండ్షిప్ లేదనుకుందాం, కానీ టాస్క్లలో తెలుసు మెహబూబ్ కానీ సోహెల్ కానీ టాస్క్లనే తీసుకుంటారని తెలుసు, ఈవెన్ అఖిల్ కూడా. సో ఇక్కడ యాంగిల్ ఎక్కడ చేంజ్ అయిందంటే నేను మొత్తం చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ మీ టీవీలో చూసారు, మళ్ళీ బోరింగ్ కొడుతుంది అని చెప్తే. సో స్టార్టింగ్ ఈ టాస్క్లో లాస్య అవుట్ అవుతుంది, తర్వాత మోనల్ ఒక్కొక్కరు అవుట్ అవుతుంటారు, అవినాష్ అండ్ హారిక ఇలా అభిజిత్ అని. లాస్ట్కి వచ్చేసి సోహెల్, అఖిల్ అండ్ మెహబూబ్ మిగిలిపోతారు. సో ఇక్కడ సోహెల్ ఏం చేస్తారు, సో ఫ్రెండ్షిప్ కొద్ది ఆల్రెడీ తను అయ్యాడని చెప్పేసి వీళ్ళిద్దరు ఎవరైతే అని చెప్పేసి వీళ్ళకి వదిలేస్తారు ఆడకుండా. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ అగైన్ సోహెల్ ఇయర్. సోహెల్ ఇక్కడ మంచి ఫ్రెండ్షిప్ యాంగిల్ అనేది చూపిస్తున్నాడు విత్ కైండ్ హార్టెడ్. సో ఫేక్ అని చెప్పి చాలా మంది అంటున్నారు, కానీ వాళ్ళు ఒక విషయం తెలుసుకోవాలి, సోహెల్ ఈస్ రియల్ హార్టెడ్. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ బెల్గాంగానే మళ్ళీ ఇద్దరు ఈక్వల్గా వేసుకుంటుంటారు. సో ముందొకరు ఇంకొకరు అనుకోకుండా ఆలోచించుకుంటారు, సో నువ్వు క్యాప్టెన్ వేద్దాం, నేను క్యాప్టెన్ వేద్దామా అంటే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు లైక్ ఇక్కడ అప్పుడే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది, మీరు ఆటను ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు కాబట్టి, అంటే కంప్లీట్ చెప్పకుండా డైరెక్ట్ చెప్పేస్తున్నా, ఆటను ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. సో నియమాల ప్రకారం ఒకరి బాల్ వాళ్ళ దగ్గర ఉండదు, కానీ మీ బాల్స్ మీ దగ్గర ఉన్నాయి, కానీ ఆటను రద్దు చేస్తున్నామని చెప్పారు. సో ఇక్కడ చాలా మంది ఉంటారు తప్పు ఎవరిది, సోహెల్దా లేకపోతే మెహబూబ్దా అని. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ తప్పు సోహెల్ది కాదు, మెహబూబ్ది కాదు, అండ్ అఖిల్ది కూడా అస్సలు కానే కాదు. ఎందుకు? బికాస్ అంటే ఈ సిచ్యువేషన్ని చూసి ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్ బిగ్ బాస్లో సేఫ్గా ఆడుకుంటూ వస్తున్నారు వీళ్ళు ముగ్గురు కొట్లాడుకుంటా. నాకు ఇక్కడ ఒక కొట్లాడి పాయింట్ టీఆర్పీకి ఏమైనా యూజ్ వస్తుందా లేకపోతే బిగ్ బాస్కి ఏమైనా యూజ్ వస్తుందా అన్నట్టు. సో ఈ మూమెంట్లో ఆలోచించి ఇలా రద్దు చేయడం వల్ల ఎవరికి క్యాప్టెన్సీ రాదు, వీళ్ళు కొట్లాడాలి అని చెప్పేసి అలా పెట్టాడు. బట్ ఇప్పుడు కూడా కొట్లాడుకుంటున్నారు, కానీ మరీ సీరియస్గా ఏం కొట్లాడదు ఇప్పుడు కూడా, ఎందుకంటే బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి వీళ్ళ సేఫ్ యాంగిల్ చాలామంది ఆలోచిస్తున్నారు. బయట కూడా ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్ అని పేరు పడిపోయింది. సో ఒకరినొకరు సాక్రిఫైస్ చేస్తున్నారు. సో ఇలాంటి మూమెంట్లో పెడదామని చూసేసి పెట్టేశాడు. బట్ సోహెల్కి చాలా కోపం వచ్చేస్తుంది. సో ఆ అనౌన్స్మెంట్ రాగానే ఫుల్లీ ఫ్రస్ట్రేటెడ్ అయిపోతాడు, అనవసరంగా చేశాను నాకన్నా వచ్చేది, సో ఇప్పుడు అది కూడా ఛాన్స్ లేకపోయింది అంటాడు. సో వెంటనే అఖిల్ క్యాచ్ చేసి ప్రతిసారి నేను సాక్రిఫైస్ చేయాలి ఆ గేమ్ కోసం అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ మెహబూబ్ ఏడ్చుకుంటూ కొంచెం కూర్చుంటాడు పక్కన, అండ్ మోనాల్ వచ్చి కొంచెం. సో బిగ్ బాస్ గారు కూడా ఈసారి ఫ్రెండ్షిప్ యాంగిల్లో ఏదో ఒకటి పెడదామని చూస్తారు, బట్ మన వాళ్ళు మళ్ళీ తన ఫ్రెండ్షిప్ యాంగిల్ అనేది బిగ్ బాస్కి చూసి బ్యాక్ కిక్ ఇచ్చారు. సో ఎగ్జామ్ మళ్ళీ ఫ్రెండ్షిప్ అనేది నిలిచిపోయింది లాస్ట్కి. కాకపోతే ఇక్కడ చాలామంది గమనించింది ఏంటంటే లాస్య, అభిజిత్ అని మాట్లాడుకుంటారు కిచెన్లో. సో ఈ టైంలో, సో నెగిటివ్గా ఏం కాదు, ఈ టైంలో వాళ్ళ మధ్యలో వెళ్ళి మనం మాట్లాడడం అనవసరం, ఎందుకంటే అది బ్యాడ్ అయిపోతాం. సో ఇప్పుడు మూడు కొంచెం కూల్ అయిన తర్వాత మాట్లాడదామని మాట్లాడుకుంటారు. సో ఇక్కడ నుంచి సీన్ కట్ చేస్తే తర్వాత హారిక వచ్చేసి కొంచెం మసాజ్ చేస్తూ ఉంటుంది అఖిల్కి, అండ్ మోనల్ వచ్చేసి అక్కడ కూర్చొని ఉంటుంది టేబుల్ మీద, అండ్ అవినాష్ వచ్చేసి పాట పాడుతుంటాడు. సో చాలామంది ఇది కామెడీ యాంగిల్ లాగా అనిపించింది. బట్ ఇక్కడ మీరు బాగా గమనించాలి ఏంటంటే అవినాష్ ఒక ఎయిమ్ తోటే వచ్చాడు. ఎందుకంటే అవినాష్ ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వచ్చి మెల్లగా వాళ్ళ మీద కొట్లాడ పెట్టాలని చెప్పేసి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ కూడా మోనల్ తోటి ఫస్ట్ పాట పడినట్టు పాడి లాస్ట్కి ఎక్కడ అటు ఇటు తిప్పేసి అఖిల్ మీద పెడదామని ట్రై చేశాడు. సో అది కుదరలేదు. సో లాస్ట్లో మళ్ళీ అంటూనే వెళ్ళాడు, బాగా గుర్తు చేసుకోండి, నీ బాల్ తీసుకున్నాడు కదా అఖిల్ అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నాడు. సో ఇక్కడ కామెడీ యాంగిల్లో ఏదో ఒకటి పెడదామని ట్రై చేస్తున్నాడు, కానీ అవ్వట్లేదు
అవినాష్కి, కానీ చాలా ట్రై చేస్తున్నాడు. సో ఇట్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ప్రకారం అనుకోవచ్చు, కానీ ఇది ఒక టాస్క్ కాదు. సో ఇక్కడ కొంచెం అవినాష్ ట్రై చేశాడు కానీ కుదరలేదు అనుకుందాం. సో ఇంతకుముందు ఈ సీన్కి ముందు అరియానా అండ్ అవినాష్ మాట్లాడుకుంటారు. సో నాకు బట్టలు ఎప్పుడైతే టాస్క్ వచ్చినప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్లో వీళ్ళందరూ నాతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళని తెలిసిపోయింది, నాకు హెల్ప్ చేయలేదు. సో నాతో ఉన్న వాళ్ళు నాకు నమ్మక ద్రోహం అని కొన్ని టర్మ్స్ యూజ్ చేసి మాట్లాడతాడు అక్కడ. సో ఆ సీన్ తర్వాత మనకి ఈ సీన్ చూపించారు, బట్ అక్కడ కంప్లీట్ ఏం ప్లాన్ అయిందో ఏం మాట్లాడారో కంప్లీట్ చూపించలేదు. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్ అనేది మళ్ళీ వచ్చింది. ఏంటంటే అభిజిత్ అండ్ హారిక డిస్కస్ చేసుకుంటారు. అభిజిత్ అడుగుతాడు, లైక్ ఇండైరెక్ట్ లాస్యా ఉంటుంది, అభిజిత్ ఉంటాడు అండ్ హారిక ఉంటుంది. సో అభిజిత్ ఇండైరెక్ట్ చెప్తుంటాడు, సో కొన్ని సందర్భాల్లో కొన్ని ఇలా అయిపోతున్నాయి, అక్కడ మరీ వెళ్ళేసి అలా చేయాల్సిన అవసరం ఏం లేదు, సేఫ్ గార్డ్ ఉండాలి, కొంచెం ఇంట్లో గలీజ్గా అవసరం లేదంటున్నారు. సో ఇక్కడ మెల్లమెల్లగా హారికకు అర్థమైపోతాడు నన్నే అంటున్నాడని. సో ఒకనొక మూమెంట్లో డైరెక్ట్ చెప్పేస్తాడు, నువ్వు మరీ వెళ్ళి అంత హక్ చేసుకుని అంత చేయాల్సినంత అవసరం ఏం లేదు. ఇక్కడ కొంచెం జెలస్ లాగా అనమాట, అంటే తన మీద ఇష్టంతో జెలస్ లాగా కొంచెం ఫీల్ అయ్యి అభి చెప్తున్నాడు అనుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నువ్వు అది హక్ చేసుకున్నావు, నన్ను హక్ చేసుకొని చాలా రోజులైంది అని చెప్పేసి చెప్తాడు. హారిక రిప్లై ఇస్తుంది, మార్నింగే కదా నేను హక్ చేసుకుంది అంటే, ఇప్పుడు నేను మెహబూబ్ని హక్ చేసుకోవడం వల్ల అది అంటే మళ్ళీ అభిజిత్ చెప్తాడు, సో మెహబూబ్ని హక్ చేసుకోవడం వల్ల అని కాదు కానీ ఇండైరెక్ట్గా అర్థమైపోతుంది. ఇక్కడ నేను మార్నింగ్ ఒకటి ఈ అఖిల్ని హక్ చేసుకున్నా అని చెప్పేసి అది మనకు చూపేలేదు ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నుంచి మెల్లగా లాస్ట్ తెలుసు ఆల్రెడీ కొంచెం సేఫ్ గేమ్లా ఉంటుంది, అసలు చూపారు లాస్ట్ సీన్స్, ప్లస్ తాను ఇన్వాల్వ్ కాదు, మెల్లగా ఎస్కేప్ అవుతుంది. ఎవరు చాలా మంది గమనించలేదు. అభిజిత్ అండ్ హారిక మాట్లాడుతున్నప్పుడు సో ఇక్కడ చిన్న ఫైట్ లాంటి క్రియేట్ అయినప్పుడు మెల్లగా ఎస్కేప్ అయింది, అది కూడా చాలా మంది చూసింటారు. సో ఇవే నేను గమనించినవి. ఎప్పుడైతే టాస్క్ రద్దు కాగానే మళ్ళీ అక్కడ సోహెల్ ఫ్రస్ట్రేట్ కాగానే మళ్ళీ రూమ్లోకి వచ్చేస్తాడు అఖిల్ దగ్గరికి. సో మోనల్ మాట్లాడుతుంది, ఆ టైంలో అఖిల్ కొంచెం చెప్పేస్తాడు అనమాట, ఎప్పుడు నువ్వు అండ్ టు సోహెల్ అండ్ మెహబూబ్, నువ్వు సోహెల్కి మెహబూబ్, మెహబూబ్కి సోహెల్, నువ్వు వానికి నువ్వు అన్నట్టు మీరిద్దరు ఆడుకున్నారు కాబట్టి నాకు అది అగ్రి చేయలేదు, ప్లస్ నా కోసం ఎప్పుడు ఆడలేదు, నువ్వు వాన్ కోసం సాక్రిఫైస్ చేసావు, నా కోసం ఎప్పుడు చేయలేదు అంటాడు. మళ్ళీ సోహెల్ వచ్చేసి నేను ఎప్పుడు చేయలేదు, నీకు రోబో టాస్క్ అప్పుడు చేసిన, ప్లస్ అక్కడ మొన్న దసరాపు టాస్క్లో కూడా చేశాను, సో అప్పుడు కూడా మీ ఇద్దరు కలిసి చేశారు కదా నువ్వు అఖిల్ అండ్ మెహబూబ్ అని అఖిల్ని క్వశ్చన్ చేస్తాడు. సో దానికి అది గేమ్ ప్రకారం టాస్క్ అది వేరేదని చెప్పేసి ఒప్పుకోలేదు. సో ఓవరాల్ ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ అఖిల్ వాకౌట్ అయిన తర్వాత సీన్లో ఏమైందంటే మోనల్ అండ్ సోహెల్ ఉంటారు. సో సోహెల్ చెప్పేది ఏంటంటే నాకు ఇద్దరి మధ్యలో నేను అదవుతున్నా, సో నేను ఇండైరెక్ట్ చెప్పడం ఏంటంటే సోహెల్ ఫ్రెండ్షిప్ యాంగిల్, సో నేను ఎవరి కోసం అయితే సాక్రిఫైస్ చేస్తున్నా కానీ మధ్యలో నేను బలవుతున్నా కానీ నాకు మాత్రం వచ్చేది వస్తలేదు, సో మీ గురించి నేను బాధపడుతున్నాను, కానీ ఫ్యూచర్లో ఏదైనా దీనివల్ల ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు సోహెల్, కానీ ఇక్కడ సోహెల్ మాత్రం సాక్రిఫైస్ చేసుకుంటూ వస్తున్నాడు ఫ్రెండ్షిప్ యాంగిల్లో ప్రతి ఒక్కరి కోసము, ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ ఏమవుతుందంటే మోనల్ వచ్చేసి మళ్ళీ డిస్కషన్ చేసుకుంటారు అఖిల్ గురించి. సో లైక్ ఫ్రెండ్లీ యాంగిల్లోనే ఒకవేళ మోనల్ అంటుంది, ఒకవేళ అఖిల్ అండ్ నువ్వు నామినేషన్స్లో ఉంటే ఎగ్జాక్ట్లీ నువ్వు అఖిల్ని సపోర్ట్ చేస్తావని చెప్పి సోహెల్ మోనల్కి చెప్తుంటాడు. సో ఇక్కడ మళ్ళీ మోనల్ చేసింది, ఒకవేళ నేను అండ్ అఖిల్ నామినేషన్లో వస్తే నువ్వు ఆబ్వియస్లీ అఖిల్కే చేస్తావంటారు, బట్ ఇద్దరు చెప్పింది ట్రూ, జస్ట్ మాట్లాడుకుంటారు. ఈరోజు ఓవరాల్ దాంట్లో తప్పు ఎవరిది అంటే తప్పు వీళ్ళది ఏం లేదు. సో ఒకనొక సిచ్యువేషన్లో మెహబూబ్ అఖిల్కి ఈ టాస్క్ అనేది ఇచ్చినప్పుడు వీళ్ళకు టైం అనేది ఆలోచించుకుంటే ఎక్కువ సేపు ఆలోచించుకోకుండా కావాలని బిగ్ బాస్ ఇలా ఈ సిచ్యువేషన్లో ఇలాంటిది ఇస్తే వీళ్ళు బాగా కొట్లాడుకుంటారని ట్రై చేస్తారు, బట్ లాస్ట్లో వీళ్ళు కొట్లాడుకోలేదు, వీళ్ళు సేఫ్ అయిపోయారు, మళ్ళీ ఫ్రెండ్స్ కాబట్టి మళ్ళీ కలుసుకున్నారు. సో బిగ్ బాస్ నేను ఆలోచించేది అంటే బిగ్ బాస్ వీళ్ళు సేఫ్ ఆడుతున్నారు, కొంచెం కొట్లాట పెడదామని ట్రై చేశారు, మేబీ ఫర్ టీఆర్పీ ఆర్ అదర్ రీజన్స్, ఎందుకంటే ప్రోమోలు వేసుకోవాలని చెప్పేసి, కానీ ఇక్కడ కుదరలేదు, అందరూ మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయారు, మళ్ళీ నైట్ 10 o'clock తర్వాత అన్నీ కలుసుకున్నారు. సో దిస్ ఈజ్ వెరీ నైస్ ఫ్రెండ్షిప్ యాంగిల్. నేను ఇట్లాంటి ఫ్రెండ్షిప్ని బిగ్ బాస్లో ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు, ఎందుకంటే నేను కపుల్స్ని చూశాను ఇంతకుముందు, కానీ ఇంత ముగ్గురు కలిసి మరీ ఫ్రెండ్షిప్ యాంగిల్ నేను బిగ్ బాస్ 1, 2, 3లో చూడలేదు. సో 4లోని ఇలాంటి ఫ్రెండ్షిప్ చూస్తున్నాను. సో ఇట్లాంటి ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ లాస్ట్ దాకా ఆడితే బాగుండు, కానీ ఒకనొక టైంలో ఒక్కరే బిగ్ బాస్లో మిగిలాలి కాబట్టి ఫ్రెండ్షిప్ కూడా బ్రేక్ అయిపోతుంది లాస్ట్లో, అది మనకు తెలుసు. సో ఇంకా రేపు జరిగే ఎపిసోడ్లో అంటే ఆల్రెడీ అయిపోయింది, ఏం చేస్తారంటే అర్ధరాత్రి 1 o'clock సైరన్తో అందరిని లేపేసి ప్రతి ఒక్కరు స్టోర్ రూమ్లో ఉన్న లగేజెస్ తోటి మీ లగేజ్ సర్దుకోండి అంటారు. సో అది సర్దుకుంటారు. సో కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ తనకు తెలుసు ఏదో టాస్క్ టైప్ ఏ ఉంటుందని ప్రతి ఒక్కరు సర్దుకోరు, సో ఇంపార్టెంట్ థింగ్స్ అని సర్దుకుంటారు. సో కానీ ఇది టీవీలో చూపించలేదు, అప్పుడే అనౌన్స్మెంట్ వచ్చేసింది, మీరు ఎవరైతే
మీకు లైక్ ఫినాలే దాకా ఉండి అడ్డుపడతారో, అంటే దీని ప్రకారం ఎవరైతే లాస్ట్ టాప్ 2లో ఉంటారో అన్నట్టు డైరెక్ట్ ఇండైరెక్ట్ అడుగుతున్నాను అనమాట. మీ టాప్ 2లో ఎవరు ఉంటున్నారో వాళ్ళ సభ్యుని పేరు చెప్పండి. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది అఖిల్ పేరు చెప్తారనుకుంటా, ఎందుకంటే నాకు కూడా ఇన్ఫర్మేషన్ అలా వస్తుంది. సో ఇక్కడ సీక్రెట్ రూమ్ అనేది ప్లాన్ చేశారు. సో వాళ్ళని పంపిస్తా అని చెప్పేసి బిగ్ బాస్ అని చెప్పేసి రేపు అనౌన్స్మెంట్ చెప్తారు. సో కంప్లీట్ స్టోరీ నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమైందంటే, ఆల్రెడీ తెలుసు బట్ ఐ కాంట్ టెల్ హియర్. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇంకేదన్నా నేను సోహెల్ విషయంలో అండ్ బిగ్ బాస్ విషయంలో చెప్పింది కొన్ని ఎక్కడన్నా రాంగ్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ నా గెస్సింగ్ కరెక్ట్ అయితే లైక్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.